హలో అండి. ఈరోజు ఉప్మా రవ్వతో సింపుల్‌గా టేస్టీ స్వీట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిలో 3 కప్పుల వరకు పాలు పోసుకోవాలి. పాలను ఒక పొంగు రానిస్తే సరిపోతుంది. ఇప్పుడు కప్పున్నర ఉప్మా రవ్వను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్‌ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరొక గిన్నెలో కప్పున్నర పంచదార, కప్పున్నర వాటర్‌ను వేసుకొని గులాబ్ జామ్ పాకంలా చేసుకుంటే సరిపోతుంది. పాకం చెక్ చేసుకోవడానికి ఇలా పట్టుకుంటే స్టిక్కీగా వస్తే పాకం రెడీ అయినట్టే. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇలా కలుపుకుంటూ పిండి సాఫ్ట్‌గా అయ్యే వరకు ఇందులో అర స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం పాలను వేసుకొని రెండిటిని బాగా మిక్స్ అయ్యేలా ఇది కలుపుకునేలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని స్టవ్ వెలిగించి హీట్ చేసుకుందాం. పిండి ఇలా సాఫ్ట్‌గా అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ మనకి కావలసిన షేప్‌లో ఇలా రెడీ చేసుకుందాం. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయింది లేదా ఒకసారి చెక్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్‌లో వేద్దాం. ఇలా స్లోగా కదుపుతూ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్‌ని ఒకసారి వేడి చేసుకొని ఫ్రై చేసుకున్న వాటినన్నిటిని అందులో వేసుకుందాం. వీటిని ఒక అరగంట సేపు అలా వదిలేద్దాం. అంతేనండి. మన సింపుల్ స్వీట్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.